పర్యాటకం అంటే విశాఖ అంటే పర్యాటకం అనేలా ఆకట్టుకుంటున్న అందమైన వైజాగ్లో ఓవైపు ఎత్తైన కొండల మధ్య అద్భుతంగా రూపొందించుకుంది. ఇలాంటి టైంలో సందర్శనాల స్థలాలు మరోవైపు పొడవైన సాగర తీరం వెంబడి అలల హోయగాలు చూడతరమా అన్నట్లుగా ఉన్నాయి. మనసును కట్టిపడేసే ప్రకృతి ప్రేమికులకు మరింత కళ్ళు మెరువింట్లు గొలిపేలా సౌకర్యాలు సందర్శన ప్రాంతాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంటున్న విశాఖ అందాలకు అదనపు హంగులు అద్దుతూ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వారికి విశాఖ ఓ భూతల స్వర్గంగా మారబోతుందా? ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి అన్న సమాచారంపై ఐన్యూస్ విశాఖ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అందమైన నగరం, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి అందాలు, కొండ చుట్టూ తిరిగేటువంటి రోడ్లు, లోయలు, ఎత్తైన పర్వతాల మీద చారిత్రక సాక్ష్యాలు, మొత్తానికి చూసుకుంటే ఆ ప్రాంతమంతా కూడా ఒక భూలోక స్వర్గంగా భావిస్తారు ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పర్యాటకులు. ఆ పర్యాటకానికి మరింత ఊతమిస్తూ వచ్చే పర్యాటకులకి మరింత ఆహ్లాదాన్ని పంచే విధంగా మరిన్ని హంగులు చేరితే ఆ పట్టణం, ఆ నగరం ఏ విధంగా మారుతుంది, రాబోయే రోజుల్లో ఆ భూతల స్వర్గం ఏ విధంగా మారబోతుంది, ఇదే అంశానికి సంబంధించి కూడా ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. విశాఖ మహానగరంలో ఏర్పాటు చేసినటువంటి పర్యాటక ప్రాంతాలు ఆ పర్యాటక అభివృద్ధికి అధికారులు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, దానితో పాటు ఇప్పుడున్నటువంటి అందాలకు అదనంగా హంగులు చేకూర్చే నేపథ్యంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, పర్యాటకాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు అనేది అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోప్ ఆఫ్ హోపాన్ పేరుతో విశాఖ సాగర తీర అందాలని తిలకించే విధంగా ఏర్పాటు చేసినటువంటి బస్సు ఏదైతే ఉందో డబుల్ డెక్కర్ బస్సులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే వ్యూ పాయింట్ ఇదంతా కూడా బీచ్ రోడ్లో ఆ సముద్ర కాలాలను కూడా తిలకిస్తూ పర్యాటకులు అయితే బస్సులో ప్రయాణించడం జరుగుతుంది. ఎక్కువ స్పీడ్ లేకుండా కేవలం 20-30 స్పీడ్తో ఈ బస్సు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ అందాలు ఏవైతే ఉన్నాయో అందాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తిలకించి ఒక అనుభూతిని పొందే విధంగా కూడా ఈ బస్సు అయితే పర్యాటకులకు అందుబాటులోకి రావడం జరిగింది. దీని పట్ల చాలామంది ఇప్పటికే ఆకర్షితులయ్యారు. రోజుకి కూడా పర్యాటకులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఒకవైపు అంటే ఆర్కే బీచ్ దగ్గర నుంచి తొట్లకొండ వరకు కూడా దాదాపు 17 కిలోమీటర్లు అయితే ఈ బస్సు ప్రయాణిస్తుంది. అలా 2 బస్సులు ఎటు నుంచి ఆపోజిట్ రూట్లో అయితే ప్రయాణిస్తాయి. ఎవరైనా ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు. 24 గంటలకి 250 రూపాయల చొప్పున టికెట్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. పర్యాటకులు కూడా మనం చూస్తే ఈ అందాలన్నీ కూడా మనం చూడొచ్చు. సముద్ర తీరం అంతా కూడా అలా చూసుకుంటూ కూడా వెళ్ళే ఒక కొత్త అనుభూతులు. మధ్యలో ఎక్కడైనా దిగాలి అనుకుంటే కూడా డ్రైవర్కి చెప్పి మధ్యలో దిగిపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి అందాలను తిలకించి ఆహ్లాదాన్ని పొంది తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి కూడా వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి మనతో మాట్లాడేందుకు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఏంటనేది, ఎక్కడి నుంచి వచ్చారు? మాది లోకలేనండి, వైజాగ్. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుందండి. మా అబ్బాయి రోజు చూస్తూ డబుల్ డెక్కర్ బస్ ఎక్కుదామని చెప్పి అలా బాగా ఫ్యాసినేట్ అయ్యాడు. సో ఇవాళ కుదిరింది మాకు. ఇప్పుడే ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళారు? మేము ఎక్కింది కైలాసగిరి దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ తోటలకొండ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు మళ్ళీ కైలాసగిరి దగ్గర దిగిపోతాం. కైలాసగిరి వరకు వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఎక్కడికైనా ప్లాన్ ఉందా? ప్రస్తుతానికైతే ఇవాళకి లేదు. మళ్ళీ సాయంత్రం ఒకసారి లైట్లన్నీ ఆన్ అయిన తర్వాత, అంటే కొంచెం చీకటి పడ్డాక నైట్ వ్యూ ఉంటుంది కదా, అదొకసారి చూద్దామని అనుకుంటున్నాను. ఇదే మొత్తంగా చూసుకుంటే పర్యాటకుల్లో కూడా ఒక ఆహ్లాదాన్ని అయితే నింపుతుంది. అసలు ఈ బస్సు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. దాదాపు కిందన అయితే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పుకోవచ్చు. 2 అంతస్తుల ఈ బస్సులో సీట్లన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంది. అదే నేపథ్యంలో ఒక
అంతస్తులో అయితే 30 సీట్లు, అదేవిధంగా డబుల్ డెక్కర్ కాబట్టి మీద అంతస్తులో మరో 30 సీట్లు కూడా ఉన్నాయి. ఇది మనం చూసుకుంటే ఎదురుగా మరో బస్సు, ఇది రెండో బస్సు. ఆ ఎదురుగా వచ్చిన బస్సులు కూడా అందులో పర్యాటకులు కూడా దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు ఎక్కడ కావాలన్నా కూడా వెళ్ళి అక్కడ సందర్శించి మళ్ళీ తిరిగి అదే బస్సు ఎక్కే సౌలభ్యం ఈ బస్సుతో ఉండడంతో చాలామంది పర్యాటకులకి అయితే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హోప్ ఆన్ హోప్ ఆఫ్ అండ్ డిస్కవరీ వైజాగ్ అని చెప్పి పేరుతో సిటీ ఆఫ్ డెస్టినీ అని కూడా ఈ బస్సుల మీద అయితే చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక మనం బస్సులో ఉన్నాం. ఈ బస్సులో కూడా ఒకసారి మీద అంతస్తుకు కూడా వెళ్ళి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చూపించే ప్రయత్నం చేద్దాం. మొదటి అంతస్తులో టికెట్ తీసుకున్న తర్వాత కిందన ఫుల్ అయ్యేది, లేదా మీదకు వెళ్ళి ఇంకా వ్యూ బాగుంటుంది అనుకుంటే మీదకు కూడా వెళ్ళి చూడవచ్చు. ఒక స్టెప్పులు ఉంటాయి. ఈ స్టెప్పుల మీదుగా కూడా మీదకు వెళ్ళి మొత్తం అంతా కూడా ఇంకా అందంగా విశాఖ నగరాన్ని అయితే తిలకించవచ్చు. కింద నుంచి చూసేదానికన్నా కూడా పైనుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. ఒకసారి ఆ వ్యూ కూడా మనం చూద్దాం. ఇక్కడ ఈ సముద్రాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత అంటే డబుల్ డెక్కర్ బస్సులో రెండో అంతస్తుకి వెళ్తే ఎంత అందంగా విశాఖపట్నం కనిపిస్తుంది అనేది అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ విశాఖ ఆర్కే బీచ్ దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి పూర్తి సముద్ర తీర ప్రాంతంతో పాటు కైలాసగిరి రోప్వే దగ్గర కూడా ఋషికొండ ప్యాలెస్, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టారో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మనం ఈ బస్సు అంతా కూడా ఇది చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇందులో ప్రయాణికులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వ్యూ మొత్తం కనిపించే విధంగా అటువైపు ఇటువైపు ఆ వ్యూ కనిపించే విధంగా, లేదంటే ఎవరు ముందుని అడ్డితే వ్యూ కనిపించదేమో అనే భయం కూడా లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా ఈ విశాఖ సాగర తీరంతో పాటు విశాఖ అందాలను కూడా ఈ పర్యాటకులు ఆస్వాదిస్తున్న పరిస్థితి ఈ బస్సు ద్వారా కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి అందాలను తిలకించేందుకు ఏర్పాటు చేసినటువంటి బస్సు కూడా పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. విశాఖ సాగర తీర అందాలతో పాటు పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా హోప్ ఆఫ్ హోప్ ఆన్ పేరుతో డబుల్ డెక్కర్ బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తొలిసారిగా విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులను అయితే ఆకర్షిస్తున్నాయి. బస్సులో ప్రయాణించడానికి పెద్దలకైతే 250 రూపాయలు, చిన్నలకైతే 100 రూపాయలు చొప్పున అయితే టికెట్లు కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ మధ్య విశాఖపట్నంలో ఒక అదనపు ఆకర్షణగా మారింది. మరి ఈ బస్సు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ ప్రాంతాల్లో తీసుకెళ్ళి అక్కడ పర్యాటకులు దించుతుంది, దాన్ని పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ బస్సు డ్రైవర్ త్రినాథ్ ఉన్నారు. త్రినాథ్ గారు చెప్పండి, అసలు ఈ హోప్ ఆఫ్ హోప్ ఆన్ ఈ బస్సు ఏదైతే ఉందో డబుల్ డెక్కర్ బస్సు ఎలా రన్ అవుతుంది, పర్యాటకులు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారు? అయితే ఇది ఇప్పుడు మనకి తెల్లవారు 9 గంటల బయలుదేరుతుంది సార్. ఇది 9 గంటల బయలుదేరి ఫస్ట్ ట్రిప్ 9 గంటల బయలుదేరుతుంది. 9 గంటల నుంచి నెక్స్ట్ బస్సు 9:30 బయలుదేరుతుందండి. 9 గంటల బయలుదేరి మనకి ట్రిప్ కంప్లీట్ అయ్యేటప్పటికి 1.5 to 2 hours పడుతుందండి. మనకి ఇచ్చిన స్పీడ్ ఏంటంటే 20 to 30 కిలోమీటర్స్ వెళ్ళమని చెప్పేసి మనకి ఇచ్చిన అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. కారణం ఏంటంటే పర్యాటకులు పైకి ఎక్కి వాళ్ళు వీక్షించాలి కాబట్టి, మనం స్పీడ్గా వెళ్ళిపోతే వాళ్ళు ఏమి వీక్షించలేరు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఒక 30 స్పీడ్ వెళ్తే చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా రావడానికి మనకి 2 hours పడుతుందండి. ఈ ట్రిప్ 2 hours పడుతుంది. సో మనకి ఈ మధ్యలో ఉన్న పాయింట్లన్నీ సబ్మెరైన్ మ్యూజియం, విశాఖ మ్యూజియం, ఉడా పార్కు, తెన్నేటి పార్కు, కైలాసగిరి, ఇలాగ ఎన్ని స్పాట్లు ఉన్నాయి కదండి. ఈ స్పాట్లన్నింటిలో వాళ్ళు ఎక్కడ దిగుతారంటే వాళ్ళు అక్కడ దించుదామండి. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇస్తారు. 2 ఫోన్ నెంబర్లు ఇస్తామండి. ఈ బస్సులో ఫోన్ నెంబరు, ఆ బస్సులో ఫోన్ నెంబర్ ఇస్తాం. ఆ 2 ఫోన్ నెంబర్లో ఫోన్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి అందుబాటులో ఉన్న బస్సు ఏ బస్సు ఉంటే మళ్ళీ నెక్స్ట్ బస్సు ఎక్కి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చు. ఆ విధంగా వాళ్ళు సాయంత్రం వరకు ట్రిప్ కవర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనకి 11:30 అయింది, రేపు 11:30 వరకు టికెట్ వాల్యూడ్ అండి. వాళ్ళు ఆ విధంగా తిరగచ్చు 24 hours. ఈ విధంగా వాళ్ళు రేపటి వరకు దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర నుంచి మొదలైనటువంటి బస్సు ఈ సముద్ర తీర ప్రాంతం అలా వెళ్తూ కూడా ఎన్ని కిలోమీటర్లు ఎండింగ్ పాయింట్ వస్తుంది, మధ్యలో ఉన్న ప్రాంతాలు ఏముంది? ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 16.5 కిలోమీటర్స్ వస్తుందండి తొట్లకొండ. ఈ మధ్యలో ఉన్న ఫస్ట్ మన సబ్మెరైన్ మ్యూజియం అండి మన పాయింట్, తర్వాత విశాఖ మ్యూజియం, తర్వాత ఉడా పార్క్, తర్వాత మనకి కైలాసగిరి రోప్వే, తర్వాత తెన్నేటి పార్క్, తర్వాత ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, తర్వాత ఇస్కాన్ టెంపుల్, తర్వాత గీతం కాలేజు,
బాలాజీ టెంపుల్ నెక్స్ట్ ఋషికొండ బీచ్, అలా తోటలకొండ బీచ్. ఈ మధ్యలో అవే కాకుండా మరి అక్కడే కాకుండా మధ్యలో ఇంకెక్కడే దిగుతామన్నా చూస్తానన్నా. ఉదాహరణకు ఈ మధ్యలో బీచ్ ఉంది, దిగుతా ఉంటే మీరు దించుదాం, మిమ్మల్ని దించుదాం. మళ్ళీ మీరు ఎక్కేటప్పుడు ఆ టికెట్ చూపిస్తే వెంటనే మీకు ఆఫ్ చేసి మిమ్మల్ని పికప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బండి మీకు తీసుకెళ్తాం. ఆ విధంగా మీకు ప్రజలకు అందరికీ సర్వీస్ ఇవ్వడానికి మేము ఉన్నామండి. అంటే రోజు ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కవచ్చు. 250 రూపాయల టికెట్తో 250 రూపాయల టికెట్ 24 అవర్స్ పనిచేస్తుంది. ఎలా ఉంది అంటే పర్యాటకులు తాకిడి ఎలా ఉంది? రోజుకి ఎంతమంది ఒక ట్రిప్కి వచ్చే అవకాశాలు? ఇప్పుడు ప్రజెంట్ అంటే మొన్న రీసెంట్గా 29th ఓపెన్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇంకా అందరికి పబ్లిసిటీ అవ్వాలి, ఇలాగ మీడియా అంతా కొద్దిగా పబ్లిసిటీ చేస్తే అందరికి అవుద్ది. నెక్స్ట్ వచ్చి ఇదంతా సీజన్ బెంగాలీ సీజన్ అండి. బెంగాలీ సీజన్ అంటే బెంగాలీ పీపుల్ చాలా మ్యాక్సిమం యూజ్ఫుల్ ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే 250 రూపాయలతో మనకున్న విశాఖపట్నంలో చూడవలసిన ప్రాంతాలను మ్యాక్సిమం సీ ప్రాంతంలో ఉన్నాయి. సో వాళ్ళకి 250 రూపాయల నుంచి పట్టుకొని మొత్తం అంతా వాళ్ళు ఎంజాయ్ చేసి కంప్లీట్ చేస్తారు టూర్ కంప్లీట్. ఉదాహరణకు 4 మెంబర్స్ వచ్చారు, 1000 రూపీస్తో వాళ్ళకి అయిపోతుంది, మొత్తం టూర్ అయిపోతుంది. ఎందుకంటే 2 డేస్లో తీరు అంటే 1 డే అంటే ఈరోజు మధ్యాహ్నం తీసుకుంటే మధ్యాహ్నం వరకు అవుతుంది, అది సరిపోతుంది. ఆ విధంగా వాళ్ళకి 1000 రూపీస్తో వాళ్ళు లో బడ్జెట్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ విధంగా నెక్స్ట్ బెంగాలీ పీపుల్. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేదంతా లోకల్ పీపుల్ వస్తున్నారండి. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి మన కోసం డబుల్ డెక్కర్ అంటున్నారు. ఇప్పుడు వచ్చిందని మ్యాక్సిమం మన లోకల్ పీపుల్ వస్తున్నారు, కారులో వస్తున్నారు. కారు పక్క పెట్టేసి పార్క్ చేసి మళ్ళీ మన దాని వచ్చి ఒకసారి రైడ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చాలామంది లోకల్ పీపుల్ వస్తున్నారు. నెక్స్ట్ మన సీజన్ అంతా బెంగాలీ పీపుల్ వస్తారండి. అప్ టు జాన్ వరకు ఉంటుందండి ఇదంతా. వాళ్ళకి బెంగాలీ పీపుల్ ఉంటుంది. ఈలోపు మనకు అంత పబ్లిసిటీ అయిపోయి మనకి లోకల్ బయట నుంచి అంతా వచ్చి రన్ అవుతుంది సార్. అందరికీ బాగుంటుందండి ఇది. అందమైనటువంటి విశాఖ సాగర తీరం, అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఇవి విశాఖపట్నం అందాన్ని మరింత పెంచే విధంగా ఉన్నాయి. దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ పర్యాటకులకి మరింత అనుభూతిని, ఆహ్లాదాన్ని పంచేందుకు విఎంఆర్డీ ఆధ్వర్యంలో మరింత పర్యాటక అభివృద్ధి కూడా సాగుతుంది. ఇందులో ఆకాశంలో తేలిపోయే విధంగా అనుభూతిని కలిగించేటువంటి ఒక గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇది అదనపు అందంగా రూపుదిద్దుకుంటుందని చెప్పుకోవచ్చు. కైలాసగిరి కొండ మీద నుంచి దాదాపు 50 మీటర్లు ముందుకి వేసినటువంటి ఈ ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ ఉందో ఇది దాదాపు 100 మంది ఒకేసారి దీని మీదకి వచ్చి ఆహ్లాదాన్ని పంచుకుంటూ ఈ సాగర తీర అందాలని కూడా ఆస్వాదించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ 7 కోట్ల నిర్మాణంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దీన్ని అయితే నిర్మించారు. గత నవంబర్ నుంచి కూడా దీని నిర్మాణం కూడా సాగుతుంది. ప్రస్తుతం మనం అదే గ్లాసు బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇక్కడ నుంచి సాగర తీరాలను మనం చూడొచ్చు. ఆ అలల తాకిడి, ఏదైతే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ గాలి శబ్దం కూడా మనకి స్పష్టంగా వినిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆకాశంలో నిలబడి ఉన్నామా, ఆకాశం నుంచి భూలోక స్వర్గాన్ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా ఇక్కడ మనకు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కైలాసగిరి కొండ నుంచి 50 మీటర్లు అంటే దాదాపు 100 అడుగుల దూరం వరకు కూడా దీన్ని అయితే నిర్మించడం జరిగింది. బలమైనటువంటి అంటే కిందని ఎలాంటి ఆధారం లేకుండా, పిల్లర్స్ కూడా లేకుండా కేవలం గాలిలో నిర్మించి దీనికి 2 పోల్స్ ఏర్పాటు చేసి పైన దానికి రోప్వే ఆధారంగా దీన్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా చూస్తే భూతల స్వర్గంలో ఉన్నామా అనేటువంటి అనుభూతి అయితే కలుగుతుంది. అటు ఆకాశంలో కాదు, ఇటు భూమి మీద కాదు, మధ్యలో తేలి ఆడుతున్నట్టు. అంటే పురాణాల్లో చెప్పినటువంటి త్రిశంకు స్వర్గం ఎలా ఉందో, అటు స్వర్గం కాదు, ఇటు భూలోకం కాకుండా త్రిశంకు స్వర్గం ఎలా ఉంటుందో దాన్ని తలపించే విధంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ నుంచి కిందకి మనం చూస్తే ఒకసారి ఏదైతే ఈ బ్రిడ్జ్ మీద మనం నిలబడి ఈ కిందకి చూస్తే ఒక్కసారి ఆ లోయలో మనం తేలియాడుతున్నటువంటి అనుభూతిని మనం పొందొచ్చు. ఇది ఒకసారి చూస్తే అది ఏదైతే రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది ఒక కొత్త అనుభూతిని, జీవితంలో ఎప్పుడూ అనుభవించినటువంటి ఒక అనుభూతిని అయితే కలిగించే విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా భద్రతా పరంగా కూడా పూర్తి స్థాయి సామర్థ్యం కలిగినటువంటి గాజు నిర్మాణంతో జరిగింది. దాదాపు 12 నుంచి 15 మిల్లీమీటర్ల మందం ఉండేటువంటి 4 లేయర్లతో కూడినటువంటి గ్లాస్ని అయితే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకేసారి 100 మంది దీని మీద నిలబడినా ఏమీ కాదని చెప్పి అయితే నిపుణులు చెప్తున్నారు. దీనికి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి తెచ్చేందుకు దీనికి సంబంధించినటువంటి పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా, ఇది ఎంతవరకు దీన్ని ఉపయోగించవచ్చు అనే టెస్టింగ్ కూడా 2-3 రోజుల్లో జరగడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఒక బరువే కాదు, విశాఖలో
తొందరలో హుదూద్ వచ్చేటప్పుడు దాదాపు 120 నుంచి 137 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి. అలాంటి ఈదురుగాలు ఎన్ని వచ్చినా కూడా ఇది చెక్కు చెదరదంటూ కూడా అధికారులు అదేవిధంగా దీని నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా తెలియజేస్తున్నారు. అంత బలమైన పటిష్టమైనటువంటి ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా ఒక కొత్త అనుభూతిని పొందుతారని చెప్పుకోవచ్చు. పూర్తి భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేసినట్టు ఈ గ్లాస్ మీద అయితే ఇప్పుడు మనం ఉన్నాం. ఇది మరికొద్ది రోజుల్లో ప్రజలకి సందర్శనార్థం అందుబాటులోకి రాబోతుంది. ఇక్కడ నుంచి విశాఖ తీరంలో ఉన్నటువంటి సముద్ర అలలనే కాదు, లోయల్ని కొండల్ని కూడా, కొండల మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కూడా ఎక్కడి నుండే వీక్షించే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు తొందరలో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎంట్రన్స్ ఫీజు ఎంత పెట్టాలి ఏంటి అనేది కూడా చర్చలు జరుగుతున్నట్టు విఎంఆర్డీఏ కమిషనర్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇదైతే విశాఖలో ఒక అత్యంత ప్రధానమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఈ బ్రిడ్జ్ నిలవబోతుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి వీక్షించేందుకు కూడా చాలామంది ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుందని భావించవచ్చు. కైలాసగిరి అందాలని చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులకి అదనపు ఆనందాన్ని పంచేందుకైతే గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద కొంతమంది పర్యాటకులు కూడా రావడం జరిగింది. మరి వాళ్ళ అనుభూతిని తెలుసుకునే ప్రయత్నించారు. అంటే ఎలాంటి బ్రిడ్జ్ ఇంతకుముందు ఎక్కడైనా చూసారా, ఎలా ఉంది ఇక్కడికి వస్తే అనేది కూడా తెలుసుకునే ప్రయత్నించారు. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ సార్. విజయవాడ నుంచి. ఎప్పుడు వచ్చారు? ఈరోజు మార్నింగ్ వచ్చాం. ఏమేమి చూసారు వైజాగ్లో? వైజాగ్ సింహాచలం వెళ్ళాము, నెక్స్ట్ ఇయర్కి వచ్చాం. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది సార్. అంటే కైలాసగిరి ఎలా ఉంది? కైలాసగిరిలో ఈ గ్లాస్ బ్రిడ్జ్ దీని మీదకి రావడం ఎలా ఉంది అసలు? ఫీల్ ఎలా ఉంది? చాలా సంవత్సరాలు వచ్చాం, చాలా బాగుంది ఇక్కడ, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఓకే. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మేము చూస్తే సముద్రం చూస్తుంటే చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అంతే. మీరు చెప్పమ్మా, ఎలా ఉంది? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి బ్రిడ్జ్ చూసావా? చూడలేదు. ఏముంది ఇప్పుడు? ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం కాదు. వైజాగ్లో చూడడానికి వచ్చారు? ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళారా? వేరే చోట్ల తిరగడానికి వెళ్ళాము. ఏంటంటే చూసావు వైజాగ్లో? ఏంటంటే చూసావు ఇప్పటివరకు? సింహాచలం వెళ్ళాము, తర్వాత ఇక్కడికి వచ్చాము. రుషికొండ, కైలాసగిరి వచ్చారు. కైలాసగిరి నుంచి ఇంకెక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతారా? రేపు బయటికి వెళ్తాము. రేపు బయట ఉంటారు? విజయవాడ వైజాగ్లో ఉంటారు? వైజాగ్లో ఉండి ఇంకా చూస్తారు. మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? అంటే కైలాసగిరి అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. దాని మీద ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడడం కానీ ఇలా ఇక్కడ రావడం, ఈ కిందకి చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? అసలు ఈ గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది సార్. అదొక కొత్త ఐడియా. అసలు ఏంటి అంటే ఇక్కడ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తూ ఉంటే గాల్లో తేలినట్టుంది. అండ్ ఇక్కడ నుంచి విశాఖపట్నం సిటీ అసలు అందం అసలు చాలా మైమరిపిస్తుంది. అలాగే బీచ్ వ్యూ కూడా అసలు చాలా అందంగా ఉంది. అసలు విశాఖపట్నం అంతా చూడొచ్చు ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి. చాలా తదేకంగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంతకుముందు వైజాగ్ వచ్చారా? మాది ప్రాపర్ విశాఖపట్నం, బట్ మేము ఉండేది మంగళగిరి. మేము ఇప్పుడు వచ్చాము. ఇంతకు ముందు వచ్చేటప్పటికి ఈ రోజు ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి తేడా ఏమిటి అనుభూతి సార్? అసలు వెరీ నైస్ ఇనిషియేటివ్ టేకెన్ బై విఎంఆర్డీఏ. చాలా బాగుంది. మరి మీ మంగళగిరి వెళ్ళిన తర్వాత మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం చెప్తాను? అందరికీ కైలాసగిరి వెళ్ళండి, చాలా కొత్తగా పెట్టారు, కొత్త ఇన్నోవేషన్స్ ఉన్నాయి, ట్రై చేయండి అని చెప్తాను. అసలు ఇదైతే ఎక్సలెంట్, చాలా బాగుంది. అంటే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంకా పూర్తిగా అందరికీ. ఎస్ సార్. విశాఖపట్నంలో అత్యద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించే విధంగా ఇక్కడ పర్యాటక అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా విఎంఆర్డీఏ భాగస్వామ్యంతో కైలాసగిరి మీద ఒక అద్భుతమైనటువంటి స్కై బ్రిడ్జ్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. త్వరలో కూడా ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి కూడా విఎంఆర్డీఏ భాగస్వామ్యం ఏ విధంగా ఉంది, ఆ బ్రిడ్జ్ ఎలాంటి నిర్మాణాలు చేసుకుంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏదైతే పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో విఎంఆర్డీఏ పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కైలాసగిరిలో త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి సంబంధించి విఎంఆర్డీఏ ఎలాంటి చర్యలు చేపట్టారు? సో ఇప్పుడు కైలాసగిరి అనేది మనకు ఒక
ముఖ్య ప్రాంతము. మన విశాఖపట్నంలో ఎవరైనా ఇక్కడ విజిట్ చేస్తున్నారో అది ఒక ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్. సో దానికోసం అది ఇంకా చాలా ఎక్కువ యాక్టివిటీస్ అక్కడ మేము మొదలు పెట్టాలి. సో ఒక పర్సన్ వస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడ ఫుల్గా స్పెండ్ చేయడానికి అవకాశం కల్పించడానికి మల్టిపుల్ యాక్టివిటీస్ మేము మొదలు పెడుతున్నాం. సో దాంట్లో మేము లాస్ట్ ఇయర్లో మనం పీపీపీలో, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ కోసం విఎంఆర్డీఏ ఒక ఆర్ఎఫ్పి పిలవడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మేము ఈ జిప్ లైనింగ్ అండ్ స్కై సైక్లింగ్ ఓపెన్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఇప్పుడు బికాజ్ కైలాసగిరి లాగా ఒక ప్రాంతంలో ఆ హిల్ నుంచి ద వ్యూ, బోత్ ద సీ వ్యూ యాజ్ వెల్ యాజ్ ద సిటీ వ్యూ, ఇలాంటి అంత బ్యూటిఫుల్ వ్యూ ఎక్కడ కనపడదు. నాట్ జస్ట్ విశాఖపట్నంలో, నియర్లీ కంట్రీలో ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ ఎక్కడ కనపడదు. సో దాని దృష్టి పెట్టుకొని మనం ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్ పార్ట్ కింద ఆ పీపీపీలో పిలిచి లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు నియర్ ఫైనలైజేషన్లో ఉంది. సో దీని ఎస్టిమేషన్ ఎంత, మీ కాంట్రిబ్యూషన్? అప్రాక్సిమేట్లీ 7 crores. సో ఇట్ ఈస్ ద ఏరియా మాత్రమే మేము ఇస్తాం. సో అది ప్రైవేట్ పర్సనే పూర్తిగా పెట్టేసి, బట్ మేము ఈ స్ట్రెంగ్త్ చెకింగ్, క్వాలిటీ చెకింగ్, సో ఇవి అన్నీ మేము హ్యాండ్ హోల్డ్ చేస్తాం. సో రెవెన్యూ అనేది షేరింగ్ ఉంటుంది. ఎప్పుడులాగా ఇది పర్యాటకులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ఆ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? సో పనులు పూర్తి అయ్యాయి. సో ఇప్పుడు ఆ సైట్ క్లియరెన్స్ అండ్ అక్కడ ఫైనల్ స్మాల్ దట్ ఎంట్రన్స్ ఆర్చ్, టికెట్ అవి అన్నీ చేస్తున్నారు. మనకి లోడ్ బేరింగ్ టెస్ట్ ఒకటి 36 hours కంటిన్యూస్గా మేము చేయాలి. సో అది స్టార్ట్ చేసాం. సో అది స్టార్ట్ చేసిన వెంటనే మోస్ట్లీ బై మండే వీ విల్ బీ రెడీ ఫర్ ఇనాగరేషన్. సో మనకి ఇనాగరేషన్కి నెక్స్ట్ వీక్ చేసేసి నెక్స్ట్ వీక్ ఎండ్ నుంచి ఐ థింక్ వీ విల్ బీ అలవింగ్ పీపుల్. బేరింగ్ అనేది ఏ విధంగా చేస్తారు? అంటే వెయిట్ ఎలా చెక్ చేస్తారు? దాని స్ట్రెంగ్త్ కానీ ఇదంతా కూడా ఎలా చెక్ చేస్తారు? అంటే మనుషుల్ని పంపించి చేస్తారా, లేదంటే మెకానిజంగా చేస్తారా? ఇట్ ఈస్ బోత్. సో మనుషుల్ని, బికాస్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లోడ్ బేరింగ్ టెస్ట్. సో 36 hours కంటిన్యూస్గా లోడ్ అది వెదర్ ఇట్ ఈస్ ఏబుల్ టు టేక్ ఇట్ అనేది చూస్తారు. సో పీపుల్ 36 hours నిలబడరు. సో మనకి దానికి ఎంత మనం ఎక్స్పెక్ట్ చేసింది 40 members అక్కడ ఒకేసారి కెన్ గెట్ ఇన్ టు ద గ్లాస్ బ్రిడ్జ్. సో దానికి సరిపడా వెయిట్ మేము పుష్ చేసి, దానికన్నా ఎక్కువ యాక్చువల్లీ 60 members సరిపడా వెయిట్ చెక్ చేసి, అది వెదర్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ అది సర్టిఫై చేసి మన ఆంధ్ర యూనివర్సిటీతో టైఅప్ చేసి వీ విల్ గెట్ అ రిపోర్ట్. అది క్లియరెన్స్ వచ్చేస్తే వీ విల్ బీ అప్ ఫర్ ఇనాగ్రేషన్. అంటే ఇప్పుడైనా సడన్గా వెదర్ ఎఫెక్ట్గానే వస్తే అలాంటప్పుడు దీన్ని అలౌ చేసే అవకాశాలు ఉంటాయా? దానికి సంబంధించి కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటాం? ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనం హుద్హుద్లో ఉన్న విండ్ స్పీడ్ కన్నా మనం యాక్చువల్లీ ఎక్కువ నియర్లీ 180 to 200 వచ్చింది. మేము ఇప్పుడు 250 km/h విండ్ స్పీడ్ స్టాండ్ చేయడానికి ఈ స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో సో ఆ విండ్ హుద్హుద్ లాంటి సైక్లోన్ వస్తే కూడా దిస్ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్. బట్ అలాంటి ఏదైనా సైక్లోన్ వస్తే వీ విల్ క్లోజ్ ఇట్ ఫర్ పబ్లిక్ యూస్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రోజు రోజుకి దినదిన అభివృద్ధిగా పర్యాటకం పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం వచ్చినటువంటి పర్యాటకులందరినీ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి కట్టి పడేసే విధంగా తయారు చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే తయారు చేయడం జరుగుతుంది. దేశంలో అతిపెద్ద బ్రిడ్జ్గా కూడా పేరు సంపాదించబోతుంది. మరి కొద్ది రోజుల్లో ఇది వినియోగంలోకి వస్తుంది. ఏదైతే ప్రకృతి విపత్తులను కూడా ఎదుర్కొని నిలబడే విధంగా ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి కూడా కమిషనర్ తెలియజేస్తున్న పరిస్థితి. ఇలలో స్వర్గం అంటే విశాఖ అందాలే అని ఖచ్చితంగా చెప్పాలి. ఒకవైపు సముద్ర సాగర తీరం, మరోవైపు ఎత్తైన కొండలు, ఎత్తైన కొండల మీద అద్భుతమైనటువంటి సందర్శన స్థలాలు, దాంతోపాటు దైవ క్షేత్రాలు కూడా విశాఖపట్నం చుట్టుపక్కల పర్యాటకులందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీటికి అదనపు హంగులుగా ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్, దాంతోపాటు రోప్వే,
సైక్లింగ్ కూడా అడ్వెంచర్ ఈవెంట్స్ కూడా అదనపు హంగులుగా చెప్పుకోవాలి. దీంతోపాటు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి డబుల్ డెక్కర్ పర్యాటక బస్సు కూడా పర్యాటకుల్ని ఎంతో ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యాటక ప్రదేశాలన్నింటిలో కూడా ఈ బస్సులో ప్రయాణించి ఆ ప్రాంతాల్లో సందర్శన చేసిన తర్వాత తిరిగి అదే బస్సుల్లో తిరిగి తమ గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఈ బస్సులు కూడా ఎంతో ఉపయోగపడతాయని చెప్పి పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి రేటు కూడా 500 రూపాయలు ఉన్నటువంటి రేటుని ముఖ్యమంత్రి చొరవతో 250 రూపాయలకు తగ్గించినట్టు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకైతే 100 రూపాయలకే ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా తిప్పే అవకాశాన్ని కూడా కల్పిస్తున్న నేపథ్యంలో ఆ పర్యాటకంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికార ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెందడంపై కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి ఆ దృష్టి ఏదైతే ఉందో ఇది సత్ఫలితాలని ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తూనే మరోవైపు విశాఖ అభివృద్ధికి అవసరమైనటువంటి ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవడంలో ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ఇక్కడ అదనపు హంగులు మరింత అద్భుతమైనటువంటి కళాఖండాలుగా రూపుదిద్దుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తొట్లకొండ, ఋషికొండతో పాటు బౌద్ధ ఆరామాలు ఉన్నటువంటి ప్రాంతంలో మరోవైపు అదనపు హంగులు కూడా రోజు రోజుకి రావడం, అదేవిధంగా పర్యాటకులు విశేషంగా ఆకట్టుకోవడం కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి ఒక కనుల విందు చేస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని తలపించే విధంగా ఈ పర్యాటక అందాలు ఉన్నాయని చెప్పి పర్యాటకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.